హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు దాకా అమౌంట్లు ఎందుకు రాలేదు? ఒకటో ప్రశ్న. ఎంత పెద్ద స్కామ్ చేసినా అందరికీ బెయిల్ వచ్చేది, మన సారి బెయిల్ ఎందుకు రాలేదు? మన కంపెనీలో ఏం లోపం ఉంది? అర్థమవుతుందా? మన కంపెనీలో ఏం తక్కువ, ఏమైనా తప్పు చేశారా మన వాళ్ళు అనే దాని మీద ఇప్పుడు ఒక వీడియో హాఫ్ అన్ అవర్ ముందు నేను చూశాను. ఆ వీడియోలో చెప్పిన మాటలు ఇవి, మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ మన కంపెనీలో ఎంఎల్ఎం కాన్సెప్ట్ కింద ఉందా లేదా ఒకసారి ఆలోచిస్తాము. ప్రొడక్ట్ బేసిక్ కంపెనీలో అన్ని కంపెనీలు కూడా ఎక్కడెక్కడో కంపెనీలు కూడా ఒక మనిషిని రిఫరల్ చేస్తే ఫ్రీ జాయినింగ్. దాంట్లో వచ్చి ఒక సపోజ్ ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొన్న తర్వాత 1000 రూపాయలు దాంట్లో పర్చేస్ చేస్తున్నాం. 1000 రూపాయలు పర్చేస్ చేస్తే 30 పాయింట్లు ఇస్తారు. 30 పాయింట్లకి 90 రూపాయలు. ఇలా అనేసి ఒకరికి అనేది అమౌంట్ అనేది వస్తుంది. కింద వాళ్ళకి పై వాళ్ళు ఇక్కడ క్రౌన్, సీఎం, డైరెక్టర్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది, కానీ ముందుగా అమౌంట్లు కట్టాం, మనం క్యాప్చర్ కొనుక్కున్నాం. ఓకే, ఇక్కడ కొన్ని వీడియోలు చూస్తే నాకే డౌట్ వస్తుంది. అమౌంట్లో తను చెప్తున్నాడు, అమౌంట్లో ఇంతవరకు మీకు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. మీ కింద ఉండే టీం ఏం చేస్తుంది? టీమ్స్ అన్న వేయచ్చు కదా, డైరెక్ట్లో వేయచ్చు కదా అనేసి చాలామంది బాధల్లో ఉన్నారండి. ఇక్కడ అమౌంట్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, లోన్లు తీసుకొని నగలు బ్యాంకులో పెట్టుకొని, కొంతమంది ఊర్లోనే దొంగల్లా తిరిగే పరిస్థితికి మన వచ్చేసినాం. అంతకుముందు హ్యాపీగా ఉండేవాళ్ళమి, ఇప్పుడు అప్పులు చేసుకొని అప్పులు పాలైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ దయచేసి ఈ వీడియో వినండి. అక్కడ ఎంఎల్ఎం కాన్సెప్ట్ అంటే ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ. ఆ కంపెనీలో కొన్ని విరోధాలు ఉన్నాయనేసి ఒక వీడియోలో చెప్పారు, నేను విన్నాను. అంటే గవర్నమెంట్కి విరోధంగా ఉన్నాయి, అందువల్ల మీకు బెయిల్ రాలేదు ఇన్ని రోజులు అనేసి తను చెప్తున్నాడు. అలాగే ఉందా అని నాకే అర్థం కాలేదు, కానీ అక్కడ చెప్తున్నాడు తను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, మీకు జూన్ నెలలో ఎందుకు అమౌంట్ వేయలేదు? ఆయన జూలై 5వ తేదీగా చలన్ రాయాడు. జూన్ నెల అంతా ఏం చేస్తున్నారు? అమౌంట్లు వేయచ్చు కదా, ఎందుకు వేయలేకపోయినారు అని లెక్కలో మాట్లాడాడు అతను చెప్పిన దాంట్లో కూడా ఎంతో వాస్తవం ఉంది. అమౌంట్లు మీకు కండిషన్గా వస్తాయా లేదా అని కూడా చెప్పాడండి, అది లాస్ట్లో చెప్తాను. ఎంఎల్ఎం కాన్సెప్ట్ అంటే ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ. ఈ కంపెనీలో వచ్చి ఒక వస్తువు పర్చేస్ చేస్తే ఇంకొక వస్తువు అనేది రెఫరల్ ఇన్కమింగ్ అనేది పెట్టుంటే బాగుంటుంది. మీ కంపెనీలు అలా చేయలేదు. 1965-67లో గవర్నమెంట్ పెట్టిన రూల్స్కి వ్యతిరేకంగా ఉండిన వల్ల మీకు బెయిల్ రాలేదు, కానీ ఇంకా రోజులు పడతాయి, అమౌంట్ లేట్ అవుతుంది అని చెప్పాడు. కానీ తను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందనిపిస్తుంది. కానీ బెయిల్ అనేది ఈరోజు కోర్టులో అప్లై చేశారండి. అమౌంట్లు అనేది వస్తాయా రావు అనేసి పదే చెప్పెడతాను. ఖచ్చితంగా అయితే జూను రాలేదు, ఈ నెలలో వస్తాయా లేదా డౌటే. రేపు నెల ఆఖరికి వస్తాయి, కానీ కండిషన్గా చెప్పలేను. అమౌంట్లు అయితే మైవిత్రి 100% అయితే అందరికి ఇవ్వాలని ఎదురు చూస్తుంది. అమౌంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రొడక్టు అంటే 1,20,000 కొని ఉంటారు కదా, 1,20,000 వచ్చిన దాకా ఎవరు కొనలేదు. 1,20,000 పైన వచ్చిన వాళ్ళు ప్రొడక్ట్ కొన్నారు, ప్రొడక్ట్ కొంటున్నారు కదా. ఆ కొనే వాళ్ళు అమౌంట్ అనేది మనిషికి 200 రూపాయలు పర్చేస్ చేసిన, 5 లక్షల మంది పర్చేస్ చేసిన దాదాపు 3 కోట్ల రూపాయలు వస్తుంది. దీంట్లో 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల మంది కూడా ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయాలి. పర్చేస్ చేస్తే దాంట్లో ఒక 30% కంపెనీకి ఉంటుంది, 70% అది మీకు శాలరీ ఇవ్వడానికి ఉంటుంది అనేసి చెప్పాడు తను. చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీరు చెప్పండి. ఇది నేను చెప్పింది, తను చెప్పింది ఆలోచించండి. తను తమిళ్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను, ఇంతే కాన్సెప్ట్. అమౌంట్లు అయితే 100% వస్తాయి అన్నాడు. కంపెనీ అయితే అమౌంట్ల విషయంలో మటుకు వెనక తగ్గదు, ప్రతి ఒక్కరికి అమౌంట్లు వేస్తుంది. ఇది ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ, గవర్నమెంట్కి విరోధంగా ఉన్నది అన్నాడు. అందుకు మీకు మా అన్ని వీడియోల్లో కూడా వినుంటారు. సారు బయట వచ్చిన తర్వాత కంపెనీ గురించి కొన్ని రూల్స్లు చేంజ్ అవుతాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని చేంజ్ అవుతాయి అంటున్నారు.
కాబోలు ఇదే అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. గవర్నమెంట్కి విరోధంగా ఉండే అందువలన గవర్నమెంట్కి విరోధంగా ఉంది కాబట్టి కంపెనీలో కూడా రూల్స్ అనేది చేంజ్ అవుతుంది. బేసిక్ ఎలాగ ఉంటుందో, లేదంటే రెఫరల్ చేసేది మారుతుందో, లేదంటే ఇన్కమ్ తగ్గిస్తారో అనేది కన్ఫామ్గా తెలియలేదు. 100% అయితే కంపెనీ గురించి అయితే అన్ని విధాలుగా రూల్స్ అనేది, రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా మారుతుంది అనేసి తెలియజేయడం జరిగింది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి. లేదు నేను చెప్పేది తప్పు అయితే తప్పు కామెంటే పెట్టండి. ఓకే, డన్.